విధంగా ముందు నుంచి వెళ్ళిపోయిండు. మ్యాక్సిమం ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఉండదు కదా, అట్లాగే ఉపాధ్యాయులు లేకపోతే కూడా పాఠశాల ఉండదు. అటువంటి ఈరోజు ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభూతిని పంచుకోవాలి. మంజుల ఒక సెకండ్ కొట్టాలంటే మంజుల. ఈరోజు నాకు టీచర్ అయినందుకోసం నాకు చాలా సంతోషంగా ఉంది. మా టీచర్స్ ఎలాంటి పాటలు చెప్తారో మేము అలాంటి పాటలే చెప్పాము. పిల్లలు ఎలాంటి అల్లరి చేస్తారో నాకు ఈరోజు తెలిసింది. టీచర్ అందుకోసం పిల్లలు చాలా అల్లరిగా చేస్తారు కాబట్టి మాకు ఈరోజు నుండి తెలిసింది. మేము రేపటి నుంచి మేము ఇట్లా అల్లరి చేయకుండా టీచర్ వాళ్ళ మాట వింటాం. స్వయం పరిపాలన దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు నేను టీచర్ అయ్యాను, చాలా సంతోషంగా ఉంది. 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు చాలా చక్కగా విన్నారు. నాకు టీచర్ అయ్యే అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎలా చెప్పాలో నేర్పించిన ఛాత్రోపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు. శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరియు ఛాత్రోపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను సార్ అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. టీచర్లు ఎంతో కష్టపడి పిల్లలకు చదువు చెప్తుంటారు, అయినా వాళ్ళు పట్టించుకోకుండా టీచర్లు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఏవో ఆన్సర్లు చెప్తుంటారు. అయినా కానీ టీచర్లు అలాగే భరించి వాళ్ళు ఎంత అల్లరి చేస్తారో భరించి అలాగే కంట్రోల్ చేస్తుంటారు. మేము సార్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ టీచర్ వాళ్ళు పిల్లలు ఎంత అల్లరి చేసినా వాళ్ళు ఎంత ఓపికగా పట్టుకొని మాకు చదువు చెప్తారో మేము ఈరోజు తెలుసుకున్నాము. పిల్లలు ఎలా అల్లరి చేస్తారో టీచర్లు ఎలా భరిస్తారో అంటని చాలా ఇదైపోయినా. నేనైతే అంత అల్లరి చేసింది 2nd క్లాస్ వాళ్ళు. ఒకరు చదవమంటే ఒక చదవమంటే ఒక చదువుతారు అని ఎత్తి పోయి అసలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సార్ వస్తుందా పండు సార్ అదే ఫోటో ప్రాక్టీస్ అదే ఈరోజు పాఠశాలలో డిఓగా తన అనుభవాన్ని వివరించడానికి సురేందర్ మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఈరోజు నేను డిఓ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. ప్రతి ఒక్క క్లాస్కి పోయి క్వశ్చన్స్ అడిగితే నాకు ఎంతో చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు చక్కగా సమాధానం చెప్పినందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఈరోజు టీచర్ అందరూ చాలా చక్కగా పాఠం చెప్పారు. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. సురేందర్కు
మాటలు అన్ని మూట కట్టుకున్నాడు కానీ వాటిని నిప్పలేకపోతున్నాడు. ఆ మూట నిప్పలేకపోతున్నాడు. పాపం వాళ్ళన్నా టీచర్ అయితే అన్నాడు, అది కూడా రాలేదు కాబట్టి అదొక బాధ కూడా ఉంది పాపం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయినటువంటి దేవేందర్ మన ముందు నేను డిస్ట్రిక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషం వచ్చింది. ఈరోజు నేను క్లాస్కి మొత్తం తిరిగిన